హాయ్, నా పేరు డాక్టర్ లెనిన్ రెడ్డి, గోల్డ్ హాస్పిటల్ గుంటూరు మరియు హైదరాబాద్. వర్టిగో, డిజీనెస్, బ్యాలెన్సింగ్ డిజార్డర్ ఈ మూడు కూడా ఒకే రకమైన లక్షణాలతో కలిగిన మూడు రకాల జబ్బుల్లాగా ఉంటాయి. కొద్ది మంది లోపల తల తిరగటం అంటారు, కొంతమందిలో కళ్ళు తిరగటం అంటారు, కొద్ది మందిలో మనిషిని ఏదో తోసి పడేసి నెట్టేసినట్లుగా ఉందంటారు. ఓవరాల్ గా మనం ఎన్ని రకాలుగా పేషెంట్ల యొక్క లక్షణాలు విన్నా సరే మొత్తం యొక్క బ్యాలెన్సింగ్ డిజార్డర్ అనే ఒక దానిలోకి ఇవన్నీ కూడా వస్తా ఉంటాయి. చాలా మందికి దీని మీద కొంతవరకు అవగాహన ఉన్నది. దీనిలోనే ఇంకొంత పైకి వెళితే ఇంకొంత ఎక్స్టెన్షన్ లాగా దీన్ని ఆలోచిస్తే ఈ మధ్య కాలంలో ఈ బ్యాలెన్సింగ్ డిజార్డర్ యొక్క సమస్యలు చాలా మందిలో బాగా పెరుగుతున్నాయి. దానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే చాలా పెద్ద సౌండ్లు, చాలా హై లైటింగ్ మన కళ్ళ మీద, మన చెవుల మీద, మన యొక్క మెదడు మీద కొంత ప్రభావం చూపించడం కూడా దీనిలో కారణం లాగా ఉంది అని రీసెర్చ్ చెప్తున్నది. ఎందుకంటే మన శరీరం లోపల చెవులో ఒక రకమైన బ్యాలెన్సింగ్ నరం ఒకటి ఉంటుంది. దాన్నే వెస్టిబులో కాక్లియర్ నర్వ్ అంటారు. ఆ వెస్టిబులో కాక్లియర్ నర్వ్ నుంచి రెండు రకాల నరాలు, ఒకటి వినికిడిని, ఇంకొకటి బ్యాలెన్స్ ని మెయింటైన్ చేస్తా మెదడుకు వెళ్తా ఉంటాయి. అలాగే మన కనుగుడ్ల నుంచి కూడా మెదడుకి కొంత ఇన్ఫర్మేషన్ వెళ్తా ఉంటది. మన యొక్క స్టేట్ ఆఫ్ స్టెబిలిటీ ఎట్లా ఉంది, మనం శరీరంలో ఏ కండరాలు బిగబట్టాలి, ఏ కండరాలు రిలాక్స్ అవ్వాలి, మనం ఉన్న ఏరియా మనకి కంఫర్టబుల్ గా ఉంటుందా లేదా అంతా కూడా మన కనుగుడ్ల కండరాల కదలిక ద్వారా కొంత తెలుసుకుంటూ ఉంటాం. ఈ రెండు రకాల నరాలు వాటి యొక్క పనిని సక్రమంగా చేయకుండా ఇబ్బంది పెట్టే లాంటి ట్రిగ్గర్స్ ఉంటాయి మనుషులకి. అలాంటి ట్రిగ్గర్స్ లో ఒకటి చాలా హై లైటింగ్, కళ్ళ మీద బాగా పడే ఒక రకమైన పర్టికులర్ గా నైట్ టైం డ్రైవింగ్ చేసే వాళ్ళలోను, లేదా చాలా పెద్ద డీజే సౌండ్ లాంటి వినే వాళ్ళలోనూ కూడా ఇలాంటి సమస్యలు కొంత ఎక్కువ మందిలో చూస్తూ ఉంటాం. అలాగే కొద్ది మందిలో చదువుకునేటప్పుడు లేదా ఏదైనా వర్క్ చేసేటప్పుడు ప్రాపర్ లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటిది ఏదైనా సక్రమంగా లేకపోయినా సరే ఇలాంటి సమస్యలు ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంటే దాని అర్థం వాటి వలనే ఈ సబ్బులు వస్తాయని కాదు, కానీ అలాంటి సంఘటనలు కూడా వాళ్ళ జరుగుతూ ఉన్నప్పుడు అలాంటి వాళ్ళలో ఇలాంటి వర్టిగో అనే ఒక సమస్య, బ్యాలెన్సింగ్ డిజార్డర్ అనే సమస్య చాలా ఎక్కువగా తీవ్రత చూపిస్తూ ఉంటది. అలాగే ఈ బ్యాలెన్సింగ్ డిజార్డర్ యొక్క సమస్య లోపల కొద్ది మందికి ఒక రకమైన పొల్యూషన్ ప్రభావం కానీ, లేదా పొలాల కొట్టే పురుగు మందుల తాలూకు ప్రభావం కానీ, అలాగే ఈ డీజిల్ ఇంజన్ లో వచ్చే పొగ, పెట్రోల్ బంకుల్లో పనిచేసే దాని తాలూకు వచ్చే ఒక రకమైన ఆవిరి ప్రభావం కూడా కొంతమందిలో ఉంటుంది అన్నట్లుగా మనం చూస్తానే ఉన్నాం. దీని వెనకమాల ఉన్న కారణం అంతా ఏంటంటే మనిషి లోపల కుడి పక్క సగభాగం నుంచి ఎడం పక్క సగభాగం నుంచి మెదడుకు వెళ్లాల్సిన కొన్ని రకాల ఈక్వల్ సిగ్నల్స్ రెండు పక్కల సమానంగా లేకపోవడం చేత మనిషిని ఏదో ఇట్లా తోసినట్లుగా, పక్కకి నెట్టినట్లుగా, ముందుకు పడబోయినట్లుగా అనిపిస్తా ఉంటుంది. ఇంకొంతమంది లోపల వాళ్ళు వేసుకునే కొన్ని రకాల మందుల ప్రభావంతో కూడా ఇలాంటి బ్యాలెన్సింగ్ డిజార్డర్స్ వస్తూ ఉంటాయి. ఈ బ్యాలెన్సింగ్ డిజార్డర్స్ మనం మొదటి దశలోనే గనక పట్టుకుని పరిష్కారం ఎక్కడి నుంచి వస్తుందనే దాని కారణాన్ని తెలుసుకోగలిగి ట్రిగ్గరింగ్ గనక ఆపగలిగితే చాలా మందిలో ఈ జబ్బు మరింత తీవ్రంగా పెరగకుండా తగ్గిపోయేదానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే ఏ మందులే అని కొంతకాలం మందులు వాడి తగ్గిపోయిందిలే, మందులు వాడుకోకుండా కూడా ఒకప్పుడు కొద్దిగా వచ్చింది తర్వాత దానికైతే తగ్గిపోయిందని అనుకుంటా ఉంటారో అలాంటి వాళ్ళల్లో వితిన్ ఒక 1 or 2 years లో దీని యొక్క తీవ్రత చాలా ఎక్కువగా పెరిగి ఈవెన్ అప్పుడు మనం ఎంత పెద్ద వైద్యం చేయించుకుందామనే ప్రయత్నం చేసినప్పటికీ కూడా జబ్బు పూర్తిగా తగ్గకుండా ఉన్న వాళ్ళని కూడా మనం చాలా మందిని చూస్తానే ఉన్నాం. అలాగే ఇంకొంతమంది లోపల ఈ బ్యాలెన్సింగ్ డిజార్డర్ తో పాటుగా వేరే సమస్యలు కొన్ని కలిసి ఉంటున్నాయి. అలాంటి సమస్యల్లో ఫస్ట్ వచ్చే సమస్య పెరిఫరల్ న్యూరోపతి. అలాగే రెండవ సమస్య నిద్ర సరిగ్గా పట్టకపోవడం. ఇలాంటి వాళ్ళలో కారణం ఎట్లా ఉంటుందంటే వాళ్ళ శరీరం లోపల ఉన్న కొన్ని రకాలైన హార్మోనల్ సిస్టమ్స్, అంటే మనకందరికీ తెలిసిన హార్మోన్లు కాకుండా అటానమిక్ హార్మోనల్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. దాన్నే మనం అటానమిక్ నర్వస్ సిస్టమ్ అంటాం. ఈ అటానమిక్ సిస్టమ్ లోపల రెండు రకాల భాగాలు ఉంటాయి. ఒకటి సింపాథెటిక్ అటానమిక్, రెండవది పారాసింపాథెటిక్ అటానమిక్. దీనిలో ఉండాల్సిన ఒక బ్యాలెన్సింగ్ ప్రక్రియ సమానంగా లేకపోవడం చేత వాళ్ళలో సింపాథెటిక్ హార్మోన్లు ఎక్కువగా ఉండటము, లేదా పారాసింపాథెటిక్ హార్మోన్లు తక్కువగా ఉండటము, ఒక రకమైన హార్మోనల్ డిస్రెగ్యులేషన్ ఉండటం ద్వారా చేత కూడా తిమ్మిర్లుంటాయి, నిద్ర సరిగా పట్టకపోతుంది, కళ్ళు తిరగటం అనే సమస్య కూడా ఉంటుంది. వీళ్ళలోనే కొంత చెమటలు చాలా ఎక్కువగా పట్టడము, గుండె దడ చాలా ఎక్కువగా ఉండటము, ఒళ్ళంతా కూడా భయంగా దడదడగా ఉండి అరిచేతులు అరికాళ్ళలో ఒక రకమైన ఎప్పుడు కూడా తడితడిగా ఉండటం కూడా జరుగుతూ ఉంటుంది.
మీలో ఎవరికన్నా సరే ఇలాంటి సమస్యలు 1 ఉన్నా, 2 ఉన్నా లేదా 3 కలిసి ఉన్నా, వాళ్ళతో పాటు మీకేదన్నా కొంత స్ట్రెస్, యాంగ్జైటీ ఉన్నా, ఇలాంటి వాటికి పరిష్కారం ఏదో పైన ఒక పూట, 2 పూట్ల, ఒక వారం రోజులు, 10 రోజులు మందులు వేసుకోవడం మాత్రం ఖచ్చితంగా కాదు. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కొద్ది మందిలో సంవత్సరంన్నర, 2 ఏళ్లు మందులు వాడాల్సిన అవసరం కూడా ఉంటుంది. మీరు 2 ఏళ్లు మందులు వాడాలి అనే ఒక దిగులు పడటం కన్నా నిజంగా అలాంటి జబ్బులకు సంబంధించిన ఖచ్చితమైన పరిష్కారం కోసం అంతకాలం మందులు వాడుకోవడమే మంచిదనేది మేము చూస్తున్న పేషెంట్ల తాలూకు ఫలితం ప్రకారంగా చెప్పగలిగే మాట. ఇంకొకటి ఏంటంటే, ఈ బ్యాలెన్సింగ్ డిజార్డర్స్ వచ్చినప్పుడు చాలా మంది లోపల అంతకు ముందు ఎప్పుడన్నా వచ్చిన కొన్ని ఇన్ఫెక్షన్స్, అంటే తలలో గాని, మెడలో గాని, ఊపిరితిత్తుల్లో గాని, రక్తంలో గాని, చెవుల్లో గాని, కళ్ళలో గాని, పేగుల్లో గాని అలాంటి చోట వచ్చే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, లేదా టీబీ లాంటి ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, లేదా కొద్ది మంది లోపల ఒక రకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు. కొద్ది మంది లోపల ఇన్ఫెక్షన్స్ ఎలా ఉంటాయంటే వాటి యొక్క తీవ్రతను అప్పటికప్పుడే చూపించవు. ఆ ఇన్ఫెక్షన్స్ యొక్క లక్షణాలు ఇండోలెంట్ అంటారు, అంటే శరీరం లోపల ఉంటాయి కానీ వాటి యొక్క తీవ్రత పెద్దగా లేకుండా చాలా స్లోగా ఉండి వాటి చేత తయారయ్యే కొన్ని రకాల రసాయనాలు మనిషిని మరింతగా ఇబ్బంది పెడతా ఇలాంటి లక్షణాలు కలగజేస్తా ఉంటాయి. అలాంటప్పుడు చాలా అనుభవము, ఓపికగా చూడటము, వాటి యొక్క హిస్టరీ మొత్తం తీసుకోవటము, వాటి గురించిన పూర్తి స్థాయి అవగాహన ఉండటం అనేది మాత్రమే ఆ డాక్టర్ కి మనిషికి జరిగే ఒక రకమైన బ్యాలెన్సింగ్ డిజార్డర్ ఉన్న సమస్యని పరిష్కారం చేసడానికి ఉపయోగపడుతుంది. ఇంకొంతమంది లోపల పేషెంట్ యొక్క హిస్టరీ అంటాం, వాళ్ళ ఆ సమస్య మొదలు ఎక్కడ, దాని వెనకమాల ట్రిగ్గర్స్ ఏంటి, ఎప్పుడన్నా మనిషి బండి మేంచి పడ్డాడా, యాక్సిడెంట్ ఏమన్నా అయిందా, తలకేమన్నా దెబ్బ తగిలిందా, అదురుడు దెబ్బ లాంటిది ఏదైనా తగిలిందా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఓవరాల్ గా మా దగ్గర గత 10-15 సంవత్సరాల నుంచి ఈ బ్యాలెన్సింగ్ డిజార్డర్ కి సంబంధించిన పేషెంట్లు కొన్ని వందల వేల మంది, ఈవెన్ ఈ దేశం అనే కాదు వేరే దేశాల్లో కూడా, ఒక రకమైన దుబాయ్ లో ఉండేవాళ్ళు, శ్రీలంకలో ఉండేవాళ్ళు, సింగపూర్ లో ఉండేవాళ్ళు, ఈవెన్ మన ఇండియా వాళ్ళు అయి ఉండొచ్చు, వేరే ఇండియా వాళ్ళ సెటిల్ అయిన వాళ్ళు అయి ఉండొచ్చు, ఇంగ్లాండ్ లో కానీ, అలాగే కొంతమంది అమెరికాలో ఉండే వాళ్ళు కూడా ఫోన్లు చేసి వైద్యాన్ని పొంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారని కూడా చెప్పడానికి చాలా గర్వపడుతున్నాము, సంతోషిస్తున్నాము. కానీ దీని వలన మీ యొక్క లైఫ్ లో ఒక కాన్ఫిడెన్స్ పోతుంది. లైఫ్ అంటే ఒక రకమైన డే టు డే యాక్టివిటీస్ లో కూడా భయం వచ్చేస్తుంది. ఏ పని చేయాలనిపించకపోవచ్చు, ఒక రకమైన డిప్రెషన్ లాగా రావచ్చు, కానీ దానికి కారణం మీకు ఇది అని తెలియకపోవచ్చు. అలాంటప్పుడు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న ఎవరైనా సరే మూల కారణాన్ని తెలుసుకుని ఆ కారణం చేత మా యొక్క సమస్యని పూర్తిగా తగ్గించుకోవడానికి అవకాశం ఉంది అనే ఆలోచన కనుక చేస్తుంటే మీకు అందరికీ కూడా వన్ అండ్ ఓన్లీ స్టాప్ గోల్డ్ హాస్పిటల్, డాక్టర్ లెనిన్ రెడ్డి, గుంటూరు, హైదరాబాద్, కుకట్పల్లి, గచ్చిబౌలి. థ్యాంక్ యూ ఫర్ ద లిజనింగ్.